పడుకుని నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద తాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడెను గనుక ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. చూడండి, మొదటిసారి పడుకున్నప్పుడేమో కాపోలం వచ్చి పోషించి ఆహారం పెట్టి పడుకొని మరలా లేచిన తర్వాత ఇప్పుడు కాపోలం వచ్చిందా లేకపోతే దేవదూతలే సిద్ధం చేసిన ఆహారాన్ని మాట్లాడాలి. ఫస్ట్ టైం కాకులు వచ్చింది, తిన్నాడు, పడుకున్నాడు. సెకండ్ టైం దేవదూతల ఆహారం సిద్ధం చేస్తున్నాడు. అది ఎలాంటి ఆహారం అని రాస్తుందంటే 6వ వచనంలో, అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనబడిన కనుక అతడు భోజనము చేసి చూడండి. ఇప్పుడు ఎలాంటి భోజనం దేవదూతలు సిద్ధం చేసినారంటే నిప్పుల మీద కాల్చబడిన ఆహారం. ఈ శుద్ధీకరణ కుడికలో నీకు ఎలాంటి ఆహారం దేవుడు పెడుతున్నాడంటే నిప్పుల మీద కాల్చిన ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా. ఇప్పుడు సిద్ధమైన ఆహారాన్ని ఇచ్చి రెండవ మారు వచ్చి అతని ముట్టిని శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు ఇప్పుడు 8వ వచనం, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత, ఏ భోజనపు బలము చేత? నిప్పుల మీద కాల్చిన భోజనం. నేను అంటాను, ఆ నిప్పుల మీద కాల్చిన భోజనమే దేవుడు నీకు ఇస్తున్న ఉపదేశము, కాల్చబడిన ఆహారము, కాల్చబడిన ఆత్మ సంబంధమైన ఉపదేశము. ఏమండి, నిన్ను ఖండిస్తున్న ఉపదేశము, నిన్ను సరిచేస్తున్న ఉపదేశము, కాల్చబడిన ఆహారము. నిప్పుల మీద కాల్చింది నీకు ఇస్తున్నాడండి. నిప్పుల మీద కాల్చింది నీకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మళ్ళీ పడుకోమని కాదు. ఇప్పుడు నువ్వు లేచి ప్రయాణము చేయాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. సంపే అన్నాడు. ఇప్పుడు భోజనం తిన్న తర్వాత బలం తెచ్చుకున్నాడట. 40 ఉదయకాలములు 40 సాయంకాలం. సరే, ప్రయాణం చేసినాడు. ప్రయాణం చేసి తిన్నగా ఎక్కడికి వెళ్ళి నిలబడ్డాడు? ఓరేబు పర్వతంకి వెళ్ళాడు. అక్కడ బాగా ఉందా? పర్వతానికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఏదో గుహలో పోయి పడుకున్నాడు. పడుకోలేదు, ఒక గుహలోకి వెళ్ళిపోయినాడు. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయినాడు. మీకు ముందే చెప్పినాను, ఒక వ్యక్తి పరిచర్యలో ముందుకు వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే ఇటు చూడాలి. ఒకటి ఎక్కడ కూర్చున్నాడు? చెట్టు కింద అని చెప్పండి. కొంచెం గట్టిగా. నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్తారు. మీరు చాలా మంచోళ్ళు. ఊర్లలో పంచాయతీ ఎక్కడ? ముసలోళ్ళు బాతాకాన్ ఎక్కడ? ఆ ఇంట్లో కొంపలో ఈ ఇంట్లో కొంపలో మాట్లాడుకునేది ఎక్కడ? మీరే చెప్పినారు కదమ్మా. సేవకుల మీద బుల్లెట్లు వదలాలంటే ఎక్కడ కూర్చొని డిస్కస్ చేయాలా? చెట్టు కింద. సేవకుల గురించి చెడుగా మాట్లాడాలంటే ఎక్కడ కూర్చోవాలా? చెట్టు కింద. ఇంకోటి చెప్పనా, ఈ మధ్య కొత్తగా ఆంధ్రాలో చెట్టు దగ్గర ప్రజలు కూర్చుంటున్నారని దాని చుట్టూ చక్కగా మంచి రాయేసి దానికి ఒక రచ్చబండాన్ని వేరు పెట్టారు. పాపం రచ్చబండ కోసం బయలుదేరిన ఒక పెద్ద మనిషి తిరిగి రాలేదు. తెలుసు కదా మీకు. పెట్టినాడు, వచ్చినాడా? చెట్టు కింద ఏం పని నీకు? చెట్టు కిందకి ఎందుకు వెళ్తున్నావు? నీ పనేంటి? నువ్వు ఎక్కడ నిలబడాలి? నువ్వు ఎవరి ముందు నిలబడాలి? ఏ స్థలంలో నువ్వు నిలబడాలి? నీ పనేంటి? అగ్నిని దింపగలిగిన సేవకుడు వెనుక, రాజుల ఎదుట నిలబడవలసిన సేవకుడు వెనుక. అలాంటిది చెట్టు కింద నీకేం పని? ఒక వ్యక్తి తనలో ఉన్న అభిషేకాన్ని గుర్తెరగకపోతే, ఒక వ్యక్తి తనలో ఉన్న
కృపను గుర్తెరగకపోతే, ఒక వ్యక్తి తన మీద ఉన్న ప్రణాళికను గుర్తెరగకపోతే ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాడు? చెట్టు కింద. స్తోత్రం. మేము అప్పుడప్పుడు ప్రయాణాలు వెళ్ళేటప్పుడు, దూర ప్రయాణాలు ఉన్నప్పుడు భోజనాలు తీసుకొని వెళ్తాం. మా లతమ్మ ఉడకబెట్టిన గుడ్డు ఒకటి, పులియార, ఇవే కదా, ఇవే ప్రయాణాలన్నీ ఇవే కదా పాపం చేసి పెడతారు. మేము ఎక్కడ ఆగి కూర్చొని తింటాం తెలుసా? మీరు ఎప్పుడు తినలేదా? రండి నాతో ఎప్పుడైనా తీసుకెళ్తాను. సలం గారు చెట్టు కింద కూర్చుంటాం. విచిత్రం ఏంటంటే, ఎంత హాయి ఉందిరా చెట్టు, ప్రశాంతంగా పెద్ద నీడ అని చెప్పి చక్కగా మంచిగా ప్లేట్లన్నీ చదువుకొని